నా ప్లేస్ లో అబ్బాయి పోటీ చేస్తాడని దాకా ఓకే, అబ్బాయి ఇక్కడ నేను అక్కడ అంటూ ఒక సీనియర్ నాయకుడు ఇచ్చిన స్టేట్మెంట్ తో ఆ జిల్లా ఎమ్మెల్యేలో గుబులు మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఎవరి సీటుకి ఎవరొస్తారోనని అంతా టెన్షన్ పడిపోతున్నారు. ఇప్పుడే సిట్టింగ్ సీటుని కొడుక్కి వదిలేస్తారని చెప్పారు ఆయన. తాను జిల్లాలోనే మరో సీటు చూసుకుంటారని బాంబు పేల్చారు. ఏ నియోజకవర్గమో చెప్పకుండా అందరికీ బీపీలు పెంచేస్తున్నారు ప్రస్తుతం. ఇంతకీ ఎవరా నాయకుడు, ఎక్కడ నడుస్తోంది ఈ ఫ్యామిలీ ప్యాక్? కొడుక్కి సిట్టింగ్ సీటు, తండ్రికి మరో చోటు. జగ్గంపేటలో జ్యోతుల హీట్. కాకినాడ జిల్లాలో ఉంది జగ్గంపేట నియోజకవర్గం. ఇక్కడ జ్యోతుల పేరుతో ఉండే ఇద్దరు నాయకుల మధ్య ఎప్పుడూ వైరమే. టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, వైసీపీ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చుట్టే తిరుగుతుంటుంది జగ్గంపేట రాజకీయం. జ్యోతుల నెహ్రూ అధికార పార్టీ ఎమ్మెల్యే, పైగా టీటీడీ బోర్డు మెంబర్ కూడా. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు నేనొక్కడే కాదు, నా కొడుకును కూడా రంగంలోకి దించుతున్నా అని బాంబు పేల్చారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. దీంతో పక్క నియోజకవర్గ నేతలే కాదు, జగ్గంపేట విపక్ష నేతలు కూడా దీనిపైనే చర్చించుకుంటున్నారట. వచ్చే ఎన్నికల్లో తాను తన కొడుకు ఇద్దరం పోటీలో ఉంటామన్న జ్యోతుల నెహ్రూ స్టేట్మెంట్ పై జిల్లా టీడీపీలో ఆసక్తికర చర్చ మొదలైందట. ఏ సీటుపై సీనియర్ ఖర్చీఫ్ వేస్తారో అని జిల్లా టీడీపీ వర్గాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. టీడీపీ సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక కాకినాడ జిల్లా అధికార పార్టీలో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జ్యోతుల నెహ్రూ తనయుడు జ్యోతుల నవీన్ కాకినాడ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా అధినాయకత్వాన్ని మెప్పించారు. చంద్రబాబు అనపర్తి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ముందుండి అధినేతను తీసుకువెళ్లడంలో నవీన్ చొరవ చూపించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జ్యోతుల నవీన్ కుమార్ ని కాదని తోట నవీన్ ని టీడీపీ జిల్లా అధ్యక్షుడిని చేసేందుకు కొందరు ముఖ్య నాయకులు పావులు కదిపారట. నెహ్రూకి సన్నిహితంగా ఉంటూనే ఆయన కుమారుడికి అధ్యక్ష పదవి దక్కకుండా తెరవెనుక ప్రయత్నాలు చేశారట. కానీ టీడీపీ అధిష్టానం మాత్రం జ్యోతుల నవీన్ కే రెండోసారి జిల్లా టీడీపీ పగ్గాలు కట్టబెట్టింది. తన కుమారుడి అవకాశాలకు గండి కొట్టేందుకు ప్రయత్నించిన వారిపై ఓ కన్నేసి పెట్టారట జ్యోతుల నెహ్రూ. తాజాగా జగ్గంపేట నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశంలో ఫ్యూచర్ పాలిటిక్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే జ్యోతుల. కానీ కొంతమందికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలు అంటే ఆట అనుకుంటున్నాను, రాజకీయం అంటే ఆట కాదు. అప్పుడు అనుకున్నాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను, రిటైర్మెంట్ ఆలోచన విరమించుకున్నానని జ్యోతుల సంచలన వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో జగ్గంపేట నుంచి తన వారసుడు పోటీ చేస్తాడని, తాను మాత్రం జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతానని కార్యకర్తల సమక్షంలో ప్రకటించారు. అంతటితో ఆగకుండా కొందరిని టార్గెట్ చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్యాంటు చొక్కా వేసుకున్న ప్రతోడు నాయకుడైపోయాడని జ్యోతులు చేసిన వ్యాఖ్యలు తోట ఫ్యామిలీ గురించే అని అంతా గుసగుసలాడుకుంటున్నారు. జ్యోతుల నెహ్రూ కామెంట్స్ తో ఏ ఎమ్మెల్యే సీటుకు ఎసరొస్తుందో అని ఇంటా బయట చర్చ అయితే మొదలైంది.